హలో నమస్తే అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్. ఈరోజు నేను మీకు వార్డ్స్ హాస్పిటల్లో డబుల్ షేరింగ్ రూమ్స్ ఎలా ఉంటాయి, వాటి సెటప్ ఏంటనేది చిన్న వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా స్పెషల్ ఉంటే అదర్ వార్డ్స్లో పెద్ద స్పెషల్గా ఉండదు, బట్ అరేంజ్మెంట్ ఏంటన్నది చూపిస్తానండి. ఈజ్ డబుల్ షేరింగ్ రూమ్లో ఎంట్రీలోనే వాష్రూమ్ ఉందన్నమాట. ఇక్కడ హాట్ వాటర్ సప్లై ఉంటుంది. 4 AM to 11 AM చెప్పి చిన్న బోర్డ్ పెట్టారు. వాష్రూమ్స్ నేను ఆల్రెడీ ప్రీవియస్ చూపించాను మీకు. సిస్టర్ హెల్ప్ ఏమైనా కావాలంటే కాలింగ్ బెల్ ఉంటుంది. నెక్స్ట్ ఇదేంటి గ్యాప్ బౌల్స్ ఉంటాయి పడిపోకుండా. అండ్ సింక్ అండ్ వాటర్ సప్లై ఎప్పుడూ కంటిన్యూస్గా ఉంటుంది. దెన్ ఇక్కడ ఒక జనరల్ వేస్ట్కి ఒక డస్ట్బిన్ అరేంజ్ చేశారు. తర్వాత వీల్ చైర్ పేషెంట్ షిఫ్టింగ్ కోసం. వీల్ చైర్లో కూడా పేషెంట్ పడిపోకుండా ఒక బెల్ట్ ఉంటుంది. ఇది బెల్ట్ అనమాట. పేషెంట్ కూర్చున్న తర్వాత ఈ బెల్ట్ పెట్టేసి పేషెంట్ పడిపోకుండా సెక్యూర్ చేస్తారు. ఇవి పెడల్స్ మీద పేషెంట్ లెగ్ పెట్టుకోమంటారు. ఆ బెల్ట్ అనేది కంపల్సరీ ఫిక్స్ చేయాలి. స్ట్రెచర్ మీద కూర్చోబెట్టిన తర్వాత పేషెంట్ ఫాల్ అవ్వకుండా సేఫ్టీ కోసం. ఇది వీల్ చైర్ గురించి. దెన్ కమింగ్ టు డబుల్ షేరింగ్లోని అటెండర్ కాట్ అండ్ పేషెంట్ బెడ్ మీద ఇది ఆల్ఫా బెడ్ అంటే ఇది ఎయిర్తో ఫీలింగ్ ఉంటుంది. పేషెంట్స్ ఎవరైతే బెడ్ రోయిడ్ ఉంటారో వాళ్ళకి బెడ్ సోర్ రాకుండా ఉండాలంటే ఇలాంటి బెడ్ ఉండాలి. నెక్స్ట్ దీనికి ఇక్కడ ఆల్ఫా బెడ్కి ఎయిర్ కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ 2 వైర్స్ ఉంటాయి. అలాగే ఒక మోటార్ కూడా ఉంటుంది. ఈ వైర్స్ని ఆల్ఫా బెడ్కి ఫిక్స్ చేసి స్విచ్ ఆన్ చేయాలన్నమాట. అప్పుడు దీంట్లోకి ఎయిర్ అనేది ఫిల్ అవుతుంది. ఇది ఎవ్రీడే చెక్ చేసుకోవాలి. ఆల్ఫా బెడ్ వేసి ఉంది, నెక్స్ట్ ఎయిర్ ఫిల్ అయింది లేదు చూసుకోవాలి. డైలీ చెక్ చేసుకోవాలి. అప్పుడు పేషెంట్కి బెడ్ సోర్ అనేది రాకుండా ఉంటుంది. బెడ్ రిడన్ వాళ్ళు, మొబిలైజేషన్ ఎక్కువ లేని పేషెంట్స్కి ఈ ఆల్ఫా బెడ్ అనేది వేయాలన్నమాట. నెక్స్ట్ కాట్కి సైడ్ రైల్స్ ఉంటాయి, బెడ్కి సైడ్ రైల్స్ ఉంటాయి. పేషెంట్ ఫాల్ అవ్వకుండా నా ప్రీవియస్ వీడియోలో ఫాల్ రిస్క్ అసెస్మెంట్ కూడా చేశాను. ఇది సైడ్ రైల్ అనమాట. నెక్స్ట్ ఇది ట్రాలీ, మెడికేషన్ ట్రాలీ లాగా పేషెంట్ బెడ్ సైడ్ ఉంటాయి. ఎనీ డ్రగ్స్ అయ్యి ఉంటే ఇక్కడ అరేంజ్ చేస్తారు. అలాగే మెడికేషన్స్ ఉంటే కింద ర్యాక్లో పెట్టుకొని ఉంటారు. పేషెంట్ థింగ్స్ ఏమన్నా ఉంటే కిందన కప్బోర్డ్లోని ఈ ఖాళీ ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చు, పర్సనల్ థింగ్స్ ఉంటాయి. ఇంకా ఇది ఐవి స్టాండ్, ఐవి ఫ్లూయిడ్స్కి ఐవి స్టాండ్ కూడా ఇది ఇలా రొటేట్ చేస్తే అది కిందకి వస్తుంది. స్టాండ్ హైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు చూపిస్తాను. ఇది సక్షన్ అపారటస్. ఓకే, ఇది సెంట్రల్ కనెక్షన్ ఉంటుంది హాస్పిటల్స్లో అన్నిటిలో కూడా. ఇది సక్షన్ అపారటస్. ఇక్కడ ఒక జార్ ఫిక్స్ చేస్తారు. జార్ ఫిక్స్ చేసి ఇక్కడ చూసారు కూడా, ఇక్కడ ప్రెజర్ ఉంటుందన్నమాట. ప్రెజర్ ఆన్ చేసుకుంటారు పేషెంట్కి సక్షన్ చేసేటప్పుడు. ఇక్కడ సక్షన్ జార్ ఫిక్స్ చేసి ఇక్కడ సక్షన్కి ట్యూబ్ ఉంటుంది సక్షనింగ్ చేయడానికి. ఆ ట్యూబ్ కనెక్ట్ చేసి పేషెంట్కి ఓరల్ సక్రీషన్స్ ఏమన్నా ఉంటే అవి రిమూవ్ చేయడానికి ఈ సక్షన్ అపారటస్ యూజ్ చేస్తారు. పేషెంట్స్ కొందరు స్వాలో చేయరు లేదా స్ప్లిట్ అవుట్ చేయరు. అటువంటి పేషెంట్స్ కానీ ట్రకియోస్టమీ అయిన పేషెంట్స్ జనరల్ వార్డ్స్లో పెట్టినప్పుడు ఈ సక్షన్ అపారటస్ ద్వారా వాళ్ళకి సక్షనింగ్ అనేది చేస్తారనమాట. ఇది సక్షన్ అపారటస్. అలాగే పక్కన ఆక్సిజన్ వ్యాక్యూమ్, అదే సక్షనింగ్. పక్కన ఆక్సిజన్ ఫ్లోమీటర్లోని ఇక్కడ వాటర్ వేసుకుంటారు, మినిమం వాటర్ లెవెల్ వరకు. ఆ వాటర్ కూడా స్టెరైల్ వాటర్ వేసుకోవాలి. ఇక్కడ ఇది ఆక్సిజన్ ఆన్ చేసుకోవాలి. ఎన్ని లీటర్స్ పేషెంట్కి ఇవ్వాలి అడ్వైస్ చేస్తే అన్ని లీటర్లు ఫిక్స్ చేసుకొని ఇక్కడ ఆక్సిజన్ ఫ్లోమీటర్ ఫిక్స్ చేసి మాస్క్
పేషెంట్కి ఆక్సిజన్ మాస్క్ విత్ వైర్ ఉంటుంది, పేషెంట్కి కనెక్ట్ చేయాలి. ఇది నెక్స్ట్ ఫ్యాన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ పక్కన చూస్తే పేషెంట్ హెల్త్, అదే కాలింగ్ బెల్ అనమాట. నర్సెస్కి నేను ఫాల్ రిస్క్ అసెస్మెంట్, ఫాల్ ప్రివెన్షన్లో చూపించాను. ఇది కాలింగ్ బెల్. పేషెంట్కి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఈ బెల్ ప్రెస్ చేస్తే రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు వస్తారు. ఇవి పేషెంట్ బెడ్ సైడ్ ఉన్నవి. వార్డ్ సెటప్ చెప్తున్నాను. నెక్స్ట్ స్క్రీనింగ్ వేసారు. ఇది డబుల్ షేరింగ్. ఒక పేషెంట్కి మధ్య స్క్రీన్ ప్రైవసీ ప్రొవైడ్ చేశారనమాట. స్క్రీన్ వేసి అటు సైడ్ ఇంకో పేషెంట్ ఉంటారు. నెక్స్ట్ కార్డియాక్ టేబుల్ కూడా ఉంటుంది. ఇది కార్డియాక్ టేబుల్ అంటారు. నేను అదర్ సైడ్ వచ్చాను అనమాట, ఇంకో పేషెంట్ సైడ్. ఇది కార్డియాక్ టేబుల్. ఇక్కడ పేషెంట్ ఫైల్స్ కానీ కేస్ షీట్స్ కానీ డాక్టర్స్ వాళ్ళు వచ్చినప్పుడు రిపోర్ట్స్ కానీ ఇక్కడ పెట్టి చూపించడానికి. నెక్స్ట్ పేషెంట్ ఫుడ్ సర్వ్ చేయడానికి పేషెంట్ బెడ్ దగ్గరికే ఈ కార్డియాక్ టేబుల్ని మూవ్ చేసి తీసుకెళ్ళచ్చు. ఇది అదర్ సైడ్ కూడా పేషెంట్స్కి అటెండర్ టేబుల్, మెడికేషన్ ట్రాలీ చెప్పాను కదా, మెడికేషన్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ పెట్టుకుంటారు. కిందన పేషెంట్ థింగ్స్ అండ్ బెడ్, ఐవి స్టాండ్. ఓకే. అండ్ ఇక్కడ ఏసీ కూడా అవైలబిలిటీ ఉంది డబుల్ షేరింగ్లోని. ఓకే. ఏసీ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి ఏసీ ఆన్ చేస్తారు. ఇది డబుల్ షేరింగ్. అదేవిధంగా ఇటు సైడ్ కూడా 2 బెడ్స్కి కూడా ఆక్సిజన్ సప్లై అండ్ సక్షనింగ్ వైర్స్. ఇది సెంట్రల్ కనెక్షన్ ఉంటుంది హాస్పిటల్ మొత్తానికి. ఇది సెపరేషన్ అనమాట, పేషెంట్కి ప్రైవసీ కోసం డబుల్ షేరింగ్లో. ఇది టోటల్ సెటప్ ఆఫ్ డబుల్ షేరింగ్ రూమ్స్. చూసారు కదండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. ఇంకా చాలా వీడియోస్, ఇంకా నా వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేశారనుకోండి, నేను నెక్స్ట్ పోస్ట్ చేయాలనుకున్న వీడియో కూడా మీరు చూడొచ్చు, మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.